నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఏదో అనుకున్నాను కానీ అద్దరు కొట్టేశారు. టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇది సత్య డ్యాన్స్ చేస్తారు మాస్టర్ ఒక సాంగ్లో. ఎండ్ క్రెడిట్స్ ఎప్పుడు వస్తుంది, డ్యాన్స్ మూమెంట్స్ సూపర్. అంతే, ఆ సాంగ్ విజువల్గా బాగుంది. 2024 మిస్ యూనివర్స్ రేహా సింగ్ ఒక పక్క, సత్య ఇంకో పక్క, అద్దరు కొట్టేస్తారు. ఇక మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సినిమా విషయానికి వద్దాం. వర్కౌట్ అవ్వలేదు మాస్టర్. నాకైతే ఒక 2-3 చోట్ల తప్ప ఎక్కడ ఫన్ తెప్పించలేదు. రితేష్ రాణా డెబ్యూతో అద్దరు కొట్టేశారు. మత్తు వదలరా స్టోరీ అని పెట్టారు. ప్లాట్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తే క్యారెక్టర్స్ ఫన్ తెప్పించాయి. ఎగ్జిక్యూషన్ ఎంగేజింగ్ చేశాడు. టోటల్గా క్రైమ్ కామెడీ సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అది తప్ప మిగిలిన వాటిల్లో కామెడీ పండలేదబ్బా నాకు. డైరెక్టర్ స్టైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్, ఇది హ్యాపీ బర్త్డే టైపు డైలాగ్స్ అండ్ క్యారెక్టర్స్ కన్నా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది టెక్స్ట్. నేను స్క్రోలింగ్ దగ్గర టెక్స్ట్ లైక్ చెప్పి అండ్ ట్రోల్ ఫ్రీ నెంబర్ రాయటం, షర్ట్ వెనకాల టెక్స్ట్ రాయటం, ఈ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ మీద ఫోకస్ ఎక్కువ చేశారు. పాస్ చేసుకొని ఏమి టెక్స్ట్ ఉన్నాయని ఎత్తుక్కోవడానికే సరిపోతుంది. ఆ కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారేమో మరి. నా వరకు అయితే ఏం నచ్చలేదు. మత్తు వదలరాలాగా ప్లాట్ లైన్లో కామెడీ ఎందుకు పెట్టాడో అర్థం కావట్లే. కొన్ని చోట్ల కయోస్ క్రియేట్ చేస్తారు. ఓ అంటే ఇది కదా, ఓహో ఇది కదా, బట్ అది అనిపించేలోగా విసుగు వచ్చేస్తుంది. డైరెక్టర్ తెలిపినా తీసే వాళ్ళకి చూసే వాళ్ళకన్నా అనిపించిన అలా. ఇంకా హైలైట్స్ ఏంటంటే, సినిమా మొత్తంలో ఒక గుడ్ థింగ్ అంటే సత్య యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అండ్ మ్యానరిజమ్స్, ఎక్స్ప్రెషన్స్ 2-3 చోట్ల కానీ కొన్ని సీన్స్ డైలాగ్ డెలివరీ ఇవి ఫన్ అనిపించాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. సత్య అయితే యాజ్ యూజువల్ కుమ్మేశారు. బీజిఎం బాగుంది. ఇంకా కన్క్లూజన్ ఏంటంటే, ఇంకా కన్క్లూజన్లో పార్ట్ 2 అంటూ ఒక డేట్ పెట్టారు. అప్పుడు ఆ డేట్ చూసి అది రాదు అని నవ్వాలంతేనా? అసలు ఆ డేటే ఉండదు క్యాలెండర్లో. ఫైనల్గా ఫన్ ఏం అనిపించలేదు నాకైతే. జట్లీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీరు కానీ మూవీ చూసింటే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.